మ్యారేజ్ అయ్యాక డివైడ్ అవ్వాలి అనుకున్న వాళ్ళకి ఫ్యామిలీ కోర్స్ ఉంది. హ్మ్. లివ్ ఇన్ రిలేషన్‌షిప్‌లో ఒక 4, 5 ఇయర్స్ ఉండి ఓకే. వాళ్ళకేదైనా ఇష్యూస్ వచ్చి వాళ్ళు ఎవరిని అప్రోచ్ అవ్వాలి? అంటే యాక్ ఫ్యామిలీ కోర్స్‌ని అప్రోచ్ అవ్వచ్చా? రైట్. రైట్. గుడ్ క్వెషన్ అండి. ఈ మధ్య కాలంలో ఇది లివ్ ఇన్ ఆ! రిలేషన్‌షిప్ అనేది ఒక బాగా స్ప్రెడ్ అయిపోయిన కల్చర్ మన ఇప్పుడు ఆ! సొసైటీలో ఆ! చాలా ఇష్యూస్ మనం చూస్తుంటాం. ఆల్మోస్ట్ హ్మ్. ఎవ్రీ డే యూ సీ సమ్ న్యూస్ ఇన్ ద హ్మ్. న్యూస్ పేపర్స్. ఆ! సో, ఈ లివ్ ఇన్ రిలేషన్‌షిప్‌లో ఆహ్, యూ కెనాట్ అప్రోచ్ ఫ్యామిలీ కోర్ట్ ఫర్ డైవర్స్. ఎందుకంటే ఓకే. అక్కడ పెళ్లి అవ్వడం గాని, అది రిజిస్టర్ అవ్వడం గాని అంటూ అక్కడ ఏం జరగలేదు. జరగలేదు. ఒక హ్మ్. ఇద్దరు కన్సెంట్ తోటి హ్మ్. కలిసి ఒక ఇంట్లో హ్మ్. కొంతకాలం కలిసి జీవించారన్నమాట. హ్మ్. ఒకవేళ అది కొన్ని రోజులు ఇలా ఉండిపోవడం గాకుండా ఒక లాంగ్. ఆహ్, ల్ లాంగ్ రిలేషన్‌షిప్ అనుకోండి. ఒక హ్మ్. 1 ఇయర్, 2 ఇయర్స్, 3 ఇయర్స్ ఒక అంటే పర్టిక్యులర్ పీరియడ్ అనుకోండి. హ్మ్. అప్పుడు దట్ లేడీ హ్మ్. కెన్ క్లెయిమ్ మెయింటెనెన్స్ ఓన్లీ. ఓకే. షీ కాంట్ ఆస్క్ ఎనీథింగ్. ఓకే. ఓకే. షీ కెన్ ఆస్క్ ఫర్ మెయింటెనెన్స్. మెయింటెనెన్స్. హ్మ్. ఒకవేళ అప్పుడు ఏమైనా వయలెన్స్ ఉందనుకోండి. హ్మ్. ఏమైనా ఇంట్లో తన మీద ఏమైనా అత్యాచారం జరగడం గాని, తన హ్మ్. మీద ఏమైనా ఫిజికల్ అబ్యూస్ జరగడం గాని, హ్మ్. అసాల్ట్ జరగడం గాని అటువంటివి ఏమైనా ఉంటే షీ కెన్ అప్రోచ్ డొమెస్టిక్ వయలెన్స్ ఓకే. అండ్ షీ కెన్ క్లెయిమ్ ఫర్ మెయింటెనెన్స్. మెయింటెనెన్స్. ఈ ఓకే. ఫ్యామిలీ కోర్ట్స్‌లో అప్రోచ్ కావచ్చు. ఓకే. మెయింటెనెన్స్ కేసెస్ వేసుకోవచ్చు. ఓకే. బట్ షీ హాస్ టు ప్రూవ్ నేను లివ్ ఓకే. ఇన్‌లో ఉన్నాను. హ్మ్. హ్మ్. ఇంతకాలం మేము కలిసి ఉన్నామని ప్రూవ్ హ్మ్. చేస్తే ఓకే. షీ విల్ గెట్ ద మెయింటెనెన్స్ అట్లా. ఓకే. బట్ ఆమెకి ఎటువంటి లీగల్ సాంక్టిటీ రాదు ఆమెకి. ఆమెకు సపోజ్ హస్బెండ్ చనిపోయాడనుకోండి. సపోజ్ లివ్ ఇన్ హ్మ్. రిలేషన్‌షిప్‌లో ఉన్న వ్యక్తి చనిపోయాడనుకోండి. హ్మ్. ఆయన ప్రాపర్టీస్ అన్నీ ఈమెకి రావు. ఓకే. జనరల్‌గా ఆ! భార్యాభర్తల మధ్య ఒక పార్ట్నర్ చనిపోయాడనుకోండి. హ్మ్. సో, నెక్స్ట్ లీగల్ నెక్స్ట్. హెయిర్ అనేది భార్య అయిపోతుంది. యాహ్! అట్లా. సో, వస్తాయి హ్మ్. భార్యకి. బట్ లివ్ ఇన్ రిలేషన్‌షిప్‌లో మేము 5 ఇయర్స్ కలిసున్నాం. మేము 6 ఇయర్స్ కలిసున్నాం. నా పార్ట్నర్ చనిపోయాడు. సో, ఐ క్లెయిమ్ హ్మ్. హిస్ ప్రాపర్టీస్ నాకు రావాలి అంటే మాత్రం హ్మ్. యూ కాంట్ క్లెయిమ్ దోస్ ప్రాపర్టీస్. మీకు అది ఫ్యామిలీ కోర్ట్‌లో ఓకే. గాని, ఏ కోర్ట్‌లో గాని మీకు ఆ ప్రాపర్టీస్ వచ్చే అవకాశం ఉండదు. ఓకే. అన్లెస్ అంటిల్ ఇంకా వేరే ఏమైనా మీరు కలిసి ఇన్వెస్ట్‌మెంట్ చేయడం గాని, అటువంటివి హ్మ్. ఏమైనా జరిగితే తప్పిస్తే ఓకే. ఒక సక్సెసర్‌గా ఒక లీగల్ హెయిర్ లాగా హ్మ్. ఓకే. అలా మీకైతే ఏం రాదు. అంటే ఆ రైట్ మీకుండదు. హ్మ్. ఎందుకంటే ఒక మ్యారేజ్ కాలేదక్కడ. ఒక రిజిస్ట్రేషన్ లేదక్కడ. హ్మ్. అది. బట్ పిల్లలున్నారనుకోండి మీకు లివ్ ఇన్ రిలేషన్‌షిప్‌లో. హ్మ్. పిల్లలకి మాత్రం దే ఆర్ లెజిటిమేట్ ఓకే. కిడ్స్. ఓకే. ఆ కిడ్స్‌కి మాత్రం దే కెన్ క్లెయిమ్ ఓకే. ప్రాపర్టీ ఆఫ్ ఓకే. ఫాదర్. ఓకే. అట్లా లివ్ ఇన్ రిలేషన్‌షిప్ అయినా ఆ! ఆ పిల్లలు ప్రాపర్టీ క్లెయిమ్ చేయొచ్చు. వాళ్ళకి ఒక లెజిటిమసీ ఉంటుంది వాళ్ళకు. హ్మ్. సార్ ఇది వైఫ్ అండ్ హస్బెండ్స్ వన్స్ డివోర్స్ అయిపోయాక హ్మ్. ఒకవేళ ఇన్ కేస్ వాళ్ళు మళ్ళీ ప్యాచప్ అవ్వాలనుకుంటే అలా హ్మ్. పాసిబులా? డివోర్స్ అయిపోయాకంటే కోర్ట్ నుంచి ఒకసారి హ్మ్. డైవర్స్ ఆర్డర్ పాస్ అయిపోయిన తర్వాత అంటారా? హ్మ్. హ్మ్. అదే. ఎవరు ఎప్పుడైనా కలుసుకోవచ్చండి ఫస్ట్ పాయింట్. ఓకే. మన దగ్గర ఇండియన్ సిస్టమ్‌లో అట్లా ఒకసారి విడిపోతే మళ్ళీ హ్మ్. కలుసుకోకూడదు హ్మ్. అన్నట్లేం లేదు. హ్మ్. గొడవలొచ్చాయి. కోర్ట్‌కెళ్లారు. హ్మ్. డివోర్స్ అప్లై చేశారు. డివోర్స్ వచ్చేసింది. హ్మ్. విడిపోయారు. మళ్ళీ వాళ్ళకి కలిసి ఉండాలనిపించింది. అగైన్ దే కెన్ కమ్ బ్యాక్ అండ్ దే కెన్ స్టే టుగెదర్. ఓకే. బట్ కండిషన్ ఏంటంటే ఆల్రెడీ మీ రికార్డ్స్‌లో మీ మ్యారేజ్ ఈస్ ఓకే. హ్మ్. క్లి క్లోజ్ అయిపోయింది మీది. క్లోజ్ అయిపోయింది. ఆ! డిసొల్యూషన్ ఆఫ్ మ్యారేజ్ అంటారు దాన్ని. హ్మ్. ఓకే. డిసొల్యూట్ అయిపోయింది మీ మ్యారేజ్. హ్మ్. అంటే థెర్ ఇస్ నో ఆహ్, లీగల్ రిలేషన్‌షిప్. ఓకే. థెర్ ఇస్ నో లీగల్ మ్యారిటల్ రిలేషన్‌షిప్. ఇట్స్ హ్మ్. క్లోజ్డ్. యూ హ్మ్. ఆర్ ఇండివిడ్యువల్స్. హ్మ్. కంప్లీట్‌లీ ఇండివిడ్యువల్స్ మీరు హ్మ్. డివోర్స్ తర్వాత. ఆ! బట్ మళ్ళీ కలుసుకోవాలంటే యూ కెన్ రీస్టార్ట్ యువర్ లైఫ్ అగైన్. ఓకే. మళ్ళీ మీరు పెళ్లి చేసుకోవాలి. ఓకే. మళ్ళీ ఓకే. నేను ఓకే. లేదు మళ్ళీ కేస్ విత్‌డ్రా చేసుకుంటానంటే కాదు. ఎందుకంటే ఆల్రెడీ ఆర్డర్ పాస్ అయిపోయింది. ఓకే. యూ ఆర్ సెపరేటెడ్. యూ ఓకే. వాంట్ టు స్టే టుగెదర్. సో మళ్ళీ యూ హావ్ టు ఓకే. రీస్టార్ట్ ఓకే. ఎవ్రీథింగ్ ఓకే. అట్లా. హాయ్. వెల్కమ్ టు ధాత్రి. నేను మీ స్వాతి చౌహాన్. ఈరోజు మనతో ఉన్నారు హైకోర్టు అడ్వకేట్ శరత్ చంద్ర గారు. హలో సార్. హలో అండి. పిల్లలు ఇప్పుడు సపోజ్ ఇద్దరు పిల్లలున్నారనుకోండి. వాళ్ళు డివైడ్ అయిపోవాలి అనుకున్నారు కదా! పిల్లల్ని ఎవరికిస్తారు? అంటే ఎలాంటివి చూసి ఎవరికి అనేది ఇస్తారు? ఓకే. పిల్లలకి కస్టడీ అనేది మేడం ఒకటే ఒక పాయింట్ అండి అది. సుప్రీం కోర్ట్ అయినా, హై కోర్ట్ అయినా, ట్రయల్ కోర్ట్ అయినా, ఫ్యామిలీ కోర్ట్ అయినా హ్మ్. వెల్‌ఫేర్ ఆఫ్ చిల్డ్రన్ ఈస్ ఫస్ట్ ప్రియారిటీ. ఓకే. ఎవరి దగ్గరైతే హ్మ్. కోర్ట్ ఆ! బిలీవ్ చేస్తుందో హ్మ్. వీళ్ళ దగ్గర, హ్మ్. మదర్ దగ్గర గాని, ఫాదర్ దగ్గర గాని చైల్డ్ విల్ బి సెక్యూర్డ్ ఓకే. ఫైనాన్షియల్లీ, మెంటల్లీ ఓకే. ఇన్ ఆల్ వేస్ హ్మ్. అన్ని పర్స్‌పెక్టివ్స్‌లో ఆ అబ్బాయికి అక్కడ ఒక ఆరోగ్యకరమైన వాతావరణం దొరుకుతుంది హ్మ్. అనిపించినప్పుడు వాళ్ళకి ఫస్ట్ ప్రియారిటీ. ఓకే. అట్లా. సపోజ్ హస్బెండ్ ఉన్నాడనుకోండి. చాలా డబ్బుంది. కానీ హ్మ్. మైండ్ సెట్ ఈస్ బాలేదు. హ్మ్. అది మనం ప్రూవ్ చేయగలిగినాం. హ్మ్. సో, మదర్‌కి. మదర్ ఈస్ గుడ్, ఓకే. ఎడ్యుకేటెడ్. బట్ హ్మ్. సో, మదర్ గివ్స్ మోర్ ఓకే. హ్మ్. ప్రొటెక్షన్ టు చైల్డ్ హ్మ్. కాబట్టి హ్మ్. మదర్‌కిచ్చే అవకాశం ఉంది. ఓకే. సో, ప్రియారిటీస్
చైల్డ్ వెల్ఫేర్. హ్మ్. అబ్బాయి ఆరోగ్యంగా, హ్యాపీగా ఉండాలి. సో ఓకే. అది ఫస్ట్ ప్రయారిటీ. సో ఆ ఓకే. కెపాసిటీ, కేపబిలిటీ ఎవరికుంది? అది చూసి ఓకే. కోర్ట్ డిసైడ్ చేస్తుందన్నమాట. ఓకే. అట్లా. సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాల్యుబుల్ టైమ్. థాంక్ యూ వెరీ మచ్.